వెలుచు దొంగల చేతిలో చిక్కెను. అమ్మా, అయ్యా, అయ్యో, యెరూషలేములో ఏముంది? యెరికోలో అయితే హ్యాపీగా ఉండొచ్చు. యెరూషలేములో అంతా ఆరాధన అంటారు, అదంటారు, ఇదంటారు. యెరికో అయితే నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. యెరికోలోనే నా బంధువులు కూడా ఉన్నారు. అందుకని నేను అక్కడికే వెళ్ళిపోతాను. దొంగ వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయింది. నా దగ్గరికి రాకండి, వద్దు వద్దు, నన్ను కొట్టద్దు, అరే నన్ను కొట్టద్దు, అయ్యో అయ్యో అయ్యో. యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటసించెను. అతడు అతని చూచి ప్రక్కకపోయెను. అరే రే, ఎవరిదను ఇంతలా గాయపడ్డారు? దుర్వాసన వస్తుంది. అయినా నాకెందుకులే, ఈ మధ్య తాగుబోతులు ఎక్కువ అయ్యారు. అసలుకే రోజులు బాగాలేదు. నాకు చాలా పని ఉంది, నేను వెళ్ళిపోతా. లేవీయుడు ఆ మార్గమున వెలుచు ఆ చోటికి వచ్చి అతన్ని చూచి ప్రక్కకపోయెను. అక్కడ ఎవరో పడిపోయి ఉన్నారు గురువు గారు. ఏం మాట్లాడుతున్నావురా? నిజం గురువు గారు, రండి. ఎవర్రా ఈ దౌర్భాగ్యం? ఏంటి ఈ దౌర్భాగ్యం? ఎవర్రా వీడియో? ఎవరంట? కలుసుకొని చావు. గురుగారు చచ్చిపోయారు అనుకుంటా. శాతం తగలయ్యా. మాటలు ఏమిటిరా? చూడరా, నాశకంలో ప్రాణవాయువు ఉందో లేదో చూడరా. గురుగారు ఇతను బ్రతికే ఉన్నాడు. ఎందుకు ఈ గోళ్ళు మనకి? మన ఆ మార్గమున వెళ్ళుచు ఆ చోటికి వచ్చిన లేవీలు కూడా అతన్ని చూచి పక్కగా పోయారు. సామ్యుడు ఆ మార్గముగా ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి, అయ్యో ఇంతలా గాయపడ్డాడు. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి పూటగొళ్ళ వారి ఇంటికి వెళ్ళుటకు బయలుదేరెను. ఇతనికి చాలా గాయాలు పడున్నాయి. పూటకొళ్ళవాడు అతన్ని దర్శించిన తరువాత సమరయుడు రెండు దేనారములు తీసి ఆ పూటకొళ్ళ వారికి ఇచ్చి అతని పరామర్శించి వెళ్ళిపోయింది. ఈ మంచి సమరయుడు ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన భూలోకానికి వచ్చి మన కొరకు ప్రాణం ఇచ్చి మనల్ని తన సంఘములో చేర్చి
తండ్రి యొద్దకు మనం చేర్చాలని ఆశపడిన గొప్ప సమరయుడే ఈ మంచి సమరయుడు.